మళ్ళీ బ్యూటిఫుల్ సారీస్ తోటి వెల్కమ్ టు సమతా రెడీ స్టూడియో. ఇవాళ ముంగా క్రేప్ సిల్క్ సారీస్ చూద్దాము. సో ఇందులో కొన్ని కలర్స్ అయితే ఎగ్జిబిషన్ లో కానీ తర్వాత ప్రీవియస్ చూపించిన వీడియోలో 1-2 టైమ్ చేసిన అనమాట. బట్ ఇవాళ మాత్రం మొత్తం ఒక 15 కలర్స్ కలర్ కాంబినేషన్స్ చూపిస్తాను. సో ఫస్ట్ నేను డీటెయిల్ గా నేను బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఎవ్రీథింగ్ అన్ని చెప్తాను. ఫ్యాబ్రిక్ ఏంటంటే మనకి ప్యూర్ ముంగా క్రేప్ సిల్క్ సారీ, కంప్లీట్ బాడీకి ఇట్లా చెక్స్ వస్తుంది. బ్లాక్ కాంబినేషన్ ఫస్ట్ ది, దీనికి రెడ్ కాంబినేషన్ మనకి గ్యాప్ బార్డర్ వచ్చింది. సో ఈ గ్యాప్ బార్డర్ కి 2 సైడ్స్ కూడా మళ్ళీ వీవింగ్ వస్తుంది ఇట్లా బ్రాడ్ గా. ఆ తర్వాత ఇట్ సైడ్ మాత్రం ఆ కలర్ కాంబినేషన్ రాదు. బట్ వన్స్ యూ డ్రేప్ లైక్ దిస్ ఇట్లా మంచిగా అనిపిస్తుంది. ఫాల్ ప్రాపర్ గా పడుతుంది. ఇది ప్రతిసారి మీరు ఎప్పుడైనా వాష్ చేయాలనుకున్నప్పుడు మాత్రం సాఫ్ట్ పాలిష్ లేకపోతే డ్రై వాష్ మాత్రమే. ఆ తర్వాత పళ్ళు ఇట్లా ఉంటుంది, స్ట్రైప్స్ అండ్ చెక్స్ దగ్గరగా వచ్చి ఈ టాజెస్ తోటి. అండ్ ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేయొచ్చు, ట్రాన్స్పరెంట్ ఉండదు. చిన్న చిన్న అకేషన్స్ కి ప్రతి దానికి పట్టు కాకుండా వన్స్ ఇన్ వైల్ ఇట్లాంటివి కూడా ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేయొచ్చు. బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది. సో 1 by 1 స్టార్ట్ చేద్దాం. ఈ ఇయర్ మనం చూసుకుంటే కనకాంబరం కలర్ అనేది చాలా ట్రెండింగ్ లో ఉందన్నమాట. సో అది మైండ్ లో పెట్టుకుని ఇది అయితే చేయడం, మిగతా అన్ని అయితే నార్మల్ గా ఏ కలర్ కాంబినేషన్స్ బాగుంటాయని చూసాం. బట్ ఇది వచ్చేసి డార్క్ కనకాంబరం కలర్ కి మనం పర్పుల్ ఇవ్వడం జరిగింది. సేమ్ అదే డీటెయిల్స్ ఎవ్రీథింగ్. ఇంకొకటి చూసుకుంటే ఈ కింద వచ్చిన ఏదైతే గ్యాప్ బోర్డర్ కలర్ మనకు ఉందో ఆ కాంట్రాస్ట్ అనేది పైన కూడా వచ్చింది. సఫిషియంట్ హైట్ ఉంటుంది. 5'8" ఉన్న వాళ్ళు కూడా బిందాస్కి వస్తుంది. దీని కాంబినేషన్ ఇది. సో కాబట్టి ముడత అవుతుంది అనేసి మేము ఏది కూడా ఓపెన్ చేయట్లేదు. మీకు అన్ని డీటెయిల్స్ తెలిసినాయి కదా. సో దగ్గర చూడండి, ఇందులో చెక్స్ కంపేటివ్లీ నేను డ్రేప్ చేసిన దానికన్నా చిన్నగా ఉన్నాయి. పర్పుల్ కాంబినేషన్ మనకి కనిపించేది పళ్ళు. ఆ తర్వాత బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది. 4950లో ఇవి అవైలబుల్ ఉన్నాయి. ఆ తర్వాత ఇది కొంచెం పెద్ద చెక్స్, బేబీ పింక్ కలర్, కొంచెం పెద్ద చెక్స్. కానీ మీరు పొరపాటున కూడా చెక్స్ ఎట్లా ఉంటుందని కాదు, చెక్స్ అనేది ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటుంది. మరీ పెద్ద పెద్ద చెక్స్ కాదు. ఇది ఉంటే ఈ సైజు, లేదంటే ఇంకో చిన్న సైజ్. బేబీ పింక్ కూడా డార్క్ బాటిల్ గ్రీన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ పైన సైడ్ ఇది రాలేదు. సో నేను అది డీటెయిల్ కూడా మీకు చూపిస్తున్నాను. ఇటు పైన సైడ్ రాలేదు, కొన్నిటికి పైన కూడా ఇచ్చాం, కొన్నిటికి ఇవ్వలేదు. తర్వాత ఇది వచ్చేసి మనకి బాడీ వచ్చేసి డార్క్ మెరూన్ కలర్, డార్క్ మెరూన్ కలర్కి పర్పుల్ కాంబినేషన్. సో దీంట్లో కూడా అంతే, ఇటు సైడ్ పైన సైడ్ రాలేదు. సో అన్నీ ఇంకా చూసుకునే పని ఏం లేదు. అండ్ ఇది మళ్ళీ మీరు రోలింగ్ ఇచ్చేది అట్లాంటి ఫ్యాబ్రిక్ కాదు. ఇది ఆల్రెడీ కంప్లీట్ హైట్ ఉన్న శారీస్. డార్క్ బ్రౌన్ కలర్కి వచ్చేసి లైట్ కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ ఇది వచ్చింది. అండ్ దీంట్లో ఈ పూట అనేది కూడా కొంచెం పెద్దగా ఉంది. బ్రౌన్కి ఈ కాంబినేషన్. హాఫ్ వైట్కి వచ్చేసి రెడ్. ఇదైతే ఇంకా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ యాజ్ యూ నో. సో ఇది మంచిగా ట్రెడిషనల్ లుక్ లాగా బాగా అనిపిస్తుంది. బాడీ కలర్ వచ్చేసి డార్క్ రాణి పింక్ కలర్. దీనికి కొంచెం డిఫరెంట్గా ఉండడం కోసం మెరూన్ ఇవ్వడం జరిగింది. ఇవి ఇన్ని కాంబినేషన్స్ ఇచ్చిన తర్వాత కూడా మీకు ఇంకేమైనా కలర్ కాంబినేషన్స్ కావాలంటే కూడా చేసి ఇవ్వడానికి స్కోప్ ఉంది. బట్ మ్యాక్స్ మేము ఈరోజు ఏంటంటే ఏదానికి ఏది బాగుంటుంది, ఏది మంచిగా తేలుతుంది అన్ని కాంబినేషన్స్ ఆల్రెడీ చేసాం. ఈ బేబీ పింక్లో వచ్చేసి పైన సైడ్ కూడా పర్పుల్ ఇవ్వడం జరిగింది అనమాట. సో బార్డర్ అనేది ఇక్కడ కూడా కాంట్రాస్ట్ వస్తుంది. అండ్ బ్లౌజ్ పర్పుల్ ఇచ్చాం. సో బేబీ పింక్కి పర్పుల్, లైలాక్ కలర్కి పర్పుల్. దీంట్లో కొంచెం పెద్ద చెక్స్ తీసుకున్నాము. ఇది కూడా బ్లౌజ్. సో ఈ బ్లౌజ్ అయితే మళ్ళీ పైపింగ్ వేయకపోతే ఇంకా నంబర్ ఆఫ్ శారీస్కి మీరు ఇంకా పేరప్ చేయొచ్చు. ఈ కాంబినేషన్ ఏంటంటే ఇది మెరూన్కి పింక్ వచ్చింది. ఇందాక వేరేది ఏదో చూసినా కదా, మెరూన్కి ఏదో ఉంటే అనుకుంటున్నట్లేదు, అన్ని కలర్స్ చూసి. ఓకే, ఈ దానికైతే పింక్ వచ్చింది. నెక్స్ట్ ఇది ఓకే, ఇది వచ్చేసి లైట్ క్రీమ్ కలరే. బట్ కొంచెం ఎట్లా ఉందంటే కొంచెం లైట్ పిస్తా షేడ్ కలిసిన కలర్, లైట్ పిస్తా షేడ్ కలిసిన క్రీమ్ ఎట్లుంటే ఆ కలర్కి చాలా డిఫరెంట్గా ఉండడానికి. ఇందాక మనము హాఫ్ వైట్కి పర్పుల్ చూస్తాం. బట్ వేరాస్ ఇది డిఫరెంట్గా ఈ కలర్ కాంబినేషన్కి డార్క్ నేవీ బ్లూ ఇచ్చాం. అండ్ కొంచెం దీనికి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి. మీకు ఎట్లా అనిపించినాయి కలర్ కాంబినేషన్, శారీ వైజ్ కానీ ప్రైస్ వైజ్ ఏది ఉన్నా కూడా నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇది కూడా మనకి పింక్, కొంచెం పెద్ద చెక్స్. దీనికి వచ్చేసి రెడ్ కాంబినేషన్, లైట్ కొంచెం లైట్ పౌడర్ బ్లూ కలర్కి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్. ఇది కూడా డిఫరెంట్ కాంబినేషన్. బ్లౌజ్ లోపల సేమ్ అదే కానీ లోపల బ్లౌజ్ దీంట్లో లోపల ఉంది. సో పర్పుల్ కాంబినేషన్కి కూడా రెడ్. దీని తర్వాత ఇంకొకటి ఉంది చూపిస్తా. ఇది కూడా చూసింది కదా. లాస్ట్ బ్లాక్ లవర్స్ చాలా మంది ఉంటారు కాబట్టి ఒకటి కంప్లీట్ బ్లాక్ లోనే చేసినాము. ఇంకా దీంట్లో ఇంకా కావాలి ఒక 3-4 కాదు, ఒక 10-20 శారీస్ కావాలన్నా
సేమ్ మోనో కూడా చేయడానికి ఆప్షన్ ఉంది. సో ఇప్పుడు చూసిన శారీస్ అన్ని కూడా ఇట్లా మల్టీ కలర్ రావాలని ఏం లేదు, మీకు ఇట్లా మోనోటోన్ కావాలంటే కూడా చేసి ఇవ్వడానికి ఆప్షన్ ఉంది. సో బ్లాక్ లాస్ట్. సో ఈ శారీస్ క్వాలిటీ చూడాలన్నా లేదంటే ఇంకా డిజైనర్ శారీస్ చూడాలంటే కూడా ఆఫ్లైన్ రావచ్చు. కాకపోతే ఆఫ్లైన్కి ఏదైనా పర్టికులర్ శారీస్ కోసం వస్తే మాత్రం ఒకసారి కాల్ చేయండి. ఇన్ కేస్ మీకు చెప్పిన శారీస్ ఆ టైంలో అవైలబుల్ ఉన్నాయా లేదో నేను చెప్పాలి కదా, అదర్వైజ్ అన్ని శారీస్ కూడా అవైలబుల్ ఉంటాయి. డిఫెన్స్ కాలనీ, సైనిక్పురి. ఇది చెప్తూ ఇవాళ నంబర్స్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి.